భక్తి ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు ముగిశాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 17 రోజుల పాటు జరిగిన మహాసంబరం ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకుంది. నభూతో న భవిష్యత్ అనే తీరులో సాగిన కార్యక్రమానికి ప్రథమ పౌరురాలు విచ్చేశారు. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని ప్రశంసించారు. భక్తి ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఏటికేడు దేదీప్యమానంగా ఈ మహాసంబరం వెలిగిపోతోంది. గతేడాది ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొనగా ఈ ఏడాది దేశానికి ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము విచ్చేశారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు. ఇల కైలాసంలో కార్తీక మాసం వేళ భక్తి ఎన్టీవీ చేపడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మికతను మరింత ముందుకు తీసుకువెళుతోందని పీఠాధిపతులు స్వామీజీలు వేనోళ్ల కొనియాడారు. నవంబర్ 9న ఆరంభమైన దీపాల పండుగ నవంబర్ 25 వరకు అప్రతిహతంగా సాగింది. 17 రోజుల పాటు సాగిన ఈ మహాక్రతువుకు హైదరాబాద్ సహా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అశేష జనవాహిని పాల్గొంది. చివరి రోజు మహామంగళహారతి దర్శనంతో కోటి దీపోత్సవ వేడుకలు ముగిశాయి.